తైవాన్ చుట్టూ మరోసారి చైనా దూకుడు పెంచింది. ప్రతి 3-4 నెలలకు ఒకసారి డ్రాగన్ సైన్యం తైవాన్ చుట్టూ సమర్థించడం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం గతంతో ఎన్నడూ లేనంతగా చైనా బలగాలు మోహరించాయి. 30 ఏళ్లలో ఇలాంటి సైనిక చర్యలు ఎప్పుడూ చూడలేదని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో తైవాన్ కూడా సైనిక కార్యకలాపాలు పెంచింది. తమ బలగాల మోహరింపై చైనా స్పందించింది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. వేర్పాటువాద కార్యకలాపాలు సహించేదే లేదని వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ వేర్పాటువాదులు చైనా శత్రు దేశాలతో చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తాము చాలా అప్రమత్తంగా ఉంటామని తేల్చి చెప్పారు. తైవాన్ జలసంధిలో సుస్థిరత నెలకొల్పడమే తమ లక్ష్యమన్న డ్రాగన్ చైనాలోని తైవాన్ కూడా అంతర్గత భాగమే అని మరోసారి పరోక్షం చెప్పేసింది. రీసెంట్ గా తైవాన్ అధ్యక్షుడు అమెరికాలోని హవాయ్, గువాంలో పర్యటించారు. తైవాన్ అధ్యక్షుడు పర్యటన చైనాకు కోపం తెప్పించింది. దీంతో తైవాన్ చుట్టుపక్కల సైనికం మోహరించింది. దీనిపై తైవాన్ సైన్యాధికారి ఒకరు వ్యంగ్యంగా స్పందించారు. అమెరికాలో ఏర్పాటవుతున్న కొత్త ప్రభుత్వానికి సంకేతాలు పంపడానికి చైనా తమ దేశం చుట్టూ సైనిక విన్యాసాలు చేస్తోందని ఆరోపించారు. ట్రంప్ ప్రభుత్వానికి ఏదైనా చెప్పాలంటే వెళ్లి అమెరికాలో విన్యాసాలు చేస్తే మంచిదన్నారు ఆయన. 70 రోజుల ప్లాన్ చేసిన చైనా సైన్యం తైవాన్ ను మోహరించిందని ఆయన అనుమానించారు. ఏదేమైనా తమ దేశంపై బీజింగ్ కు ఎలాంటి హక్కులు లేవని తైవాన్ అధ్యక్షుడు లై మరోసారి తేల్చేశారు.